అధ్యక్షుడి పరువు పోయింది. నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాయి, సెటైర్లు పడిపోతున్నాయి. ఆయన వియత్నాం దగ్గర దిగ్గానే ఫ్లైట్ డోర్ తెరిచారు. తెరచిన దయ్యంకి ఆయనకి ఇట్లాగా మొహాన్ని తోసేస్తున్న విజువల్ ఉంది. గబక్కన ఆయన ఇటు చూసేటప్పటికి డోర్ తెరుచుకుంటుంది. మీడియా అంతా ఉంది అక్కడ. చిరునవ్వుని బలవంతంగా పులుముకుని అందరికీ చెయ్యి ఊపాడు. ఆ తర్వాత ఆ చెయ్యి ఆయన్ని చెంప మీద కొట్టినటువంటి చెయ్యి ఎవరిది అని చూస్తే వాళ్ళ ఆవిడదే అని తేలింది. ఆ తర్వాత విమానం దిగేటప్పుడు సాధారణంగా భార్యాభర్తలు చెయ్యి పట్టుకుని దిగుతారు. అలా చెయ్యి పట్టుకోబోతుంటే ఇదిలిచ్చేసింది ఆవిడ. ఇంతకీ విశేషం ఏంటంటే ఆయన స్కూల్ టీచరే ఆవిడట. ఇద్దరి మధ్యన దాదాపు 25-30 ఏళ్ల గ్యాప్ ఉంది. ఆవిడ ఇప్పుడు ఆయన భార్య ఎవరైతే ఉందో ఆ భార్య కుమార్తెతో కలిసి చదువుకున్నాడు ఇతను. ఆ భార్య యొక్క కుమార్తెతో కలిసి చదువుకున్నాడు మేక్రాన్. ఆ మేక్రాన్ కంటే పెద్ద బిడ్డలు ఉన్నారు ఆమెకి, 3 పిల్లలు ఉన్నారు. అయితే చదువుకునే దశలోనే ఆమెది కవితాత్మక హృదయం అంట. ఆవిడ స్టేజ్ షోలు వేస్తున్నప్పుడు ఇతను కూడా ఆ టీంలో మెంబర్ అట. ఆ కవితాత్మక హృదయంతో ఇద్దరు వయసుకు అతీతమైన ప్రేమలో పడితే తల్లిదండ్రులు అది తెలియదట. ఫస్ట్ వాళ్ళ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అనుకున్నారట. తీరా చూస్తే ఆ తల్లితోనే ప్రేమలో పడ్డాడు, టీచర్తోనే ప్రేమలో పడ్డాడని తెలిసి అతన్ని అర్జెంటుగా సొంత ఊరి నుంచి ప్యారిస్లో చదువుకోవడానికి పంపించేశారు. అయినా సరే ఇద్దరి మధ్యన ప్రేమ అయితే పోలేదు. లెటర్లు రాసుకుంటూ భావోద్వేగభరితమైనటువంటి బంధం సాగుతూ వచ్చిందట. తర్వాత చదువు పూర్తయిన తర్వాత ఆమె తన భర్తకి విడాకులు ఇచ్చి 3 పిల్లల తల్లి తన పెద్ద బిడ్డ కంటే చిన్న వయసు అయినటువంటి మేక్రాన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆవిడ వయసు భారీ. ఆ వయసు పరమైనటువంటి చపల చిత్తంతో ఈ మధ్యన చాలాసార్లు ఇట్లాంటి సంఘటనలు జరిగినాయట. అది అక్కడ అంతర్లీనంగా జరుగుతున్న చర్చ ఇప్పుడు బయట జనం ముందుకు వచ్చింది అంతే.